స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ EPSM మోటో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు అయితే మనం మన రెండు బైక్లు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం అనమాట. సో మన బైక్ వచ్చి 390, మా తమ్ముడు బైక్ వచ్చి 200. మన స్లాట్ వచ్చేసి అయితే లెవెల్ 30 to 12 ఉందన్నమాట. సో ఇక్కడే లెవెల్ అయిపోయింది, తొందరగా స్టార్ట్ అయిపోదాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చేసి కొండాపూర్ RTO. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. జిప్పేసేసి రెండిటికి ఏదం నీట్గా ఉంటుంది. గైస్, మన రెండు బండ్లకి 2 TR స్టిక్కర్స్ అయితే తీసుకున్నా. ఇంకా మనం ఈ స్టిక్కర్స్ అప్లై చేసేసి స్టార్ట్ అయిపోదాం. మనకైతే ఈ స్టిక్కర్స్ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం అన్నందుకు స్టిక్కర్స్ అయితే మనకు షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. కొత్త బండ్లకి స్టిక్కర్స్ లేకపోతే అసలు కొత్త బండి అని గుర్తుపట్టడానికి కూడా టైం పడుతుంది. సో అందుకని చెప్పి అలాగ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం కాబట్టి స్టిక్కర్లు అయితే తెప్పించి మన డ్యూక్ 390కి ఇంకా డ్యూక్ 200కి అయితే వేసేస్తున్నా. స్టిక్కర్స్ వేసిన తర్వాత అయితే మన బైక్స్ అయితే కొత్త బైక్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఫ్యూయల్ రేంజ్ వచ్చి 160 చూపిస్తుంది. మనకి ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నేను ఇంకా మా తమ్ముడు ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతున్నాం. మీరు చూడవచ్చు, మన ఫస్ట్ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిన బైక్ రైడ్. డ్యూక్ 200 పైన వెళ్తూ 390 తీసుకున్నా ఆ రోజు. యాక్చువల్గా ఆ రోజు చాలా బాగా వస్తుంది అనుకున్న వీడియో, బట్ ఫస్ట్ వ్లాగే టైం ల్యాప్స్లో రికార్డ్ అయ్యి బిస్కెట్ అయిపోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మిర్రర్లో మన 200 కనిపిస్తుందో లేదో. ఇప్పుడే కొంచెం కొత్త బైక్లా కనిపిస్తుంది అది. ఆల్మోస్ట్ ఆ బైక్ తీసుకొని 4 months కావస్తుంది. ఫైనల్గా ఈరోజు అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నమాట ఆ బైక్కి. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే రెండు బండ్లకి ఒక సేమ్ నెంబర్ తీసుకున్నాము అన్నట్టు ఒక ప్లాన్ అయితే వేసిన. బట్ మళ్ళీ అనిపించింది ఎందుకులే ఇక రెండింటికి సేమ్ నెంబర్స్. మా తమ్ముడు అయితే ఒక నెంబర్ ఫిక్స్ అయిపోయిండు, అది కన్ఫర్మ్ అయిపోయింది. మన బైక్ అయితే ఏం నెంబర్ వస్తుందో చూడాలి. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళినాక ఏజెంట్తో మాట్లాడాలి ఎంత టైం పడుతుందో ఏంటో అని. అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోతా, మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. టనల్లో సౌండ్ అయితే క్రేజీ ఉంటుంది బైక్ది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు గుర్తు, ఫస్ట్ సర్వీస్ తర్వాత దీంట్లో మనకైతే స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందని. సో నేను మీకు ఆ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. ఫస్ట్ మెనూలోకి వెళ్ళి, రన్నింగ్లో కూడా చేసుకోవచ్చు మనం ఈ ఆప్షన్ ఎనేబుల్. మెనూలోకి వెళ్ళి స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్పీడ్ కంట్రోల్ పైన రైట్ క్లిక్ చేసి స్ట్రేట్లో మళ్ళీ ఎంటర్ చేసి ఆన్ ఆఫ్ ఉంటుంది. సో ఆఫ్ ఆన్, మళ్ళీ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకైతే ఎల్లో కలర్లో విజిబుల్ ఉంది. స్పీడ్ అయితే 80 పెట్టిన, బ్యాక్ వెళ్ళిపోయి జస్ట్
అప్పర్ బటన్ కానీ లోవర్ బటన్ కానీ ప్రెస్ చేస్తే మనకి స్పీడ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను అప్పర్ బటన్ క్లిక్ చేస్తున్నా, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు చూడండి మీరే, ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా బండి 80 కంటే ఎక్కువ వెళ్ళింది. చూడండి మొత్తం ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసిన 80కి మించి వెళ్ళదు అసలు బైక్. బ్యాక్ కొట్టిన తర్వాత అప్పుడు వెళ్తుంది అలా. సో ఈ విధంగా అయితే మనము స్పీడ్ కంట్రోల్ అయితే ఎనేబుల్ చేయొచ్చు. ఇంత పవర్ఫుల్ బైక్లో ఈ ఆప్షన్ ఉండడం చాలా 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 వరకు అయితే బెటర్ అని చెప్పొచ్చు. కొత్తగా ఈ 390 సెగ్మెంట్కి ఎవరైనా నడిపించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఇచ్చేస్తే బెటర్. సో ఎక్కువ స్పీడ్కి వెళ్ళకుండా, ఎందుకంటే ఇంత పవర్ వాళ్ళకి కొత్త కదా, సో కంట్రోల్ చేయలేరు. చిన్న చిన్నగా అలవాటు అయిన తర్వాత అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చూస్తే బెటర్. ఇంకోటి ఇందులో నావిగేషన్ ఒకటి ఉంది. వీలైతే అది నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా కనెక్ట్ చేయాలి ఏంటని. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే గూగుల్ మ్యాప్స్ త్రూ నావిగేషన్ యాక్టివేట్ అవుతుంది అనుకున్నా, బట్ అలా కాదు. అదంతా ఒక పెద్ద ప్రాసెసే ఉంది. ఆ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మా తమ్ముడి డ్యూక్ 200, వెనకాల మన డ్యూక్ 390. యాక్చువల్గా డ్యూక్ 200 తీసుకున్న తర్వాత అప్డేట్ వర్షన్ వచ్చింది మాకైతే. తీసుకున్న 2 months తర్వాత ఇంకా కొత్త బైక్ అయితే డ్యూక్ 200కి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 5 inches కలర్ TFT వచ్చింది. ఇంకా ఈ ఫీచర్, ఈ బటన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి అనమాట. వీలైతే ఆ బైక్కి వేపిద్దామని అనుకుంటున్నా. ఒకసారి కనుక్కోవాలి ఎంత ఛార్జెస్ అయితే ఏంటో కనుక్కొని ఆ బైక్ అయితే వేయించిన తర్వాత లుక్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఇదని లైక్ ఎలా అంటే ఇంకా పెద్ద బైక్ తోలుతున్న ఫీల్ అయితే వస్తుంది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం వీక్ డేస్లో పెట్టుకోవడమే బెటర్. వీకెండ్స్లో అయితే చాలామంది ఖాళీగా ఉంటారు కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్లో అనుకోండి చాలా తక్కువ జనాలు ఉంటారు. ఇంకోటి మనం వెళ్ళే ఆర్టీ ఆఫీస్లో కార్స్ సపరేట్, బైక్ సపరేట్ అన్నమాట. సో ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఏముండదు, తొందరగా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఫోటో దిగి సైన్ చేసేసి వెహికల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. వెహికల్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి స్టార్ట్ అవ్వడమే. ఇంకా డైలీ ఈ రోడ్స్ తిరిగి 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 అంత పెద్ద డిస్టెన్స్ అనిపించదు నాకైతే. స్వాగ్. నీ ఎయిర్ ఫాల్కి కారణం మీ అమ్మ సైడ్ జీన్సా, మీ నాన్న సైడ్ జీన్సా? జుట్టు ఎలాగో పోతుంది ఉంది, ఇది అయినా కనుక్కో గురు అంట. అసలు ఇలాంటి థాట్స్ ఎట్లా వస్తాయి అసలు? మా తమ్ముడు అక్కడెక్కడో వెనకాల ఉన్నట్టున్నాడు. నేనేమో జమ్ జమ్ అంటూ వెళ్ళిపోతున్నా. ఆ లాస్ట్లో వెళ్ళడం కానీ ఈ మధ్యలో ఈ లైన్లో వెళ్ళింది చాలా బెటర్. అట్లీస్ట్ కొంచెం గ్యాప్ అనేది దొరుకుతుంది, గ్యాప్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్లో కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే అంత ఏం అనిపిస్తలేదు ఈ 390లో. పెద్ద రేడియేటర్ ఇంకా 2 ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు. కానీ సమ్మర్లో ఎలా ఉంటుందో చూడాలి. One death to society later. నేను అనుకున్న దానికన్నా తక్కువనే ఉన్నారు.
లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అక్కడ చివరి వరకు అక్కడ వరకు ఉండే లైన్. మన ఏజెంట్కి ఫోన్ చేసి రీచ్ అయిపోయినామని చెప్పేసి అలా. One eternity later. సో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బైక్ ఇన్స్పెక్షన్ ఉందన్నమాట. ఇన్స్పెక్షన్ ఒక్కటి కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. సరే పేపర్లు ఆయనకి ఆడ బ్లాక్ షర్ట్ అయినా ఉండే కదా, ఫస్ట్ అయితే నీకు పో పక్కకి ఎట్టుబండి. ఫైనల్గా అయితే ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. అయిపోయింది, పోవడమే. ఇంకా బైక్స్ కన్నా కార్సే ఎక్కున్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి నేను ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతా. నా తమ్ముడు ఇంకా వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేను చూపిస్తాదారా సేమ్ ఎట్లా వచ్చినా అట్లనే పోవాలి. లంచ్ టైం అయ్యింది, ఆకలి అయితే దంచి కొడుతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. ఇంటికి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అసలు. యాక్చువల్గా సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా టైం పట్టింది మనకి. లేదంటే మ్యాక్స్ 1 అవర్ 1.5 అవర్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుండే. మొత్తం మీద గచ్చిబౌలి ట్రాఫిక్ అయితే క్రాస్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు ఈజీగా. రోడ్ అంతా రష్ ఉండదు కాబట్టి ఎంటీ రోడే ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇంక ఇంటికి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching. See you next vlog. Bye friends.